మరిన్ని అప్డేట్ చూస్తే గాంధీనగర్లోని ఓ పీజీ సెంటర్లో అగ్ని ప్రమాదం సమయంలో ఎక్కువ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుధాను పీజీ అకాడమేషన్ ఫర్ ఉమెన్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేసే ఫైర్ హైడ్రా సిబ్బంది అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గీజర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని నిచ్చెనల సాయంతో కాపాడారు స్థానికులు. గాంధీనగర్లోని ఓ పీజీ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఎక్కువ జనం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుధాను పీజీ అకాడమేషన్ ఫర్ ఉమెన్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు ఫైర్ హైడ్రా సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గీజర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని నిచ్చెనల సాయంతో స్థానికులు కాపాడారు. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಅಂತ ಇಮ್ಮೆ ಅದು ಆಟೋಮೆಂಟ್ ఉండొచ్చు అని మేము ఫోన్ చేసిందంట. ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మనం పక్కన ఫోటో కలిసామని చెప్పింది. ఉంటేమన్నా ఫోటోలు తీసినప్పుడు పేరు రాసుకోవాలి. ఫోటో తీసుకోండి. ఫస్ట్ యాక్చువల్గా మా రూమ్ పక్క రూమ్ నుంచి పొగలు వచ్చాయి. స్మెల్ కూడా రాలేదు, కానీ ఎవరో కింద నుంచి పైనుంచి వచ్చి చెప్పేసరికి చూసామన్నమాట. పక్కన ఇటు నుంచి బాల్కనీ నుంచి చూసేసరికి పొగలు వచ్చాయి. తర్వాత లాక్ ఉంది యాక్చువల్గా రూమ్ నెంబర్ 5 లాక్ ఉంటే తర్వాత లాక్ తీసేసరికి ఫైర్ అనేది వచ్చింది. స్టార్టింగ్లో కొంచెమే ఉంది. మేము ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేసాము. బట్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్లీ వాళ్ళు చాలా లేట్ వచ్చారు. హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు రావడానికి. అంతలోపే మొత్తం ఇటు సైడ్ నా రూమ్ కూడా మొత్తం కాలిపోయింది. ఆ మంట అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. మేబీ మేము చూడడం అయితే తొందరగానే చూసాం. ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళే కొంచెం లేట్ చేశారు. వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అన్నీ కాలిపోయినాయి. అన్నీ బుక్స్, బట్టలు, టేబుల్, వాచ్. యాక్చువల్లీ నా రూమ్ 2 షేరింగ్. ప్రస్తుతానికి నేను ఒకదాన్నే ఉన్నా. వేకెన్సీ ఇన్ టోటల్ 15 to 20 మెంబర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ అండి ఐఎమ్ వెంకన్న, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ హైదరాబాద్. సో ఈరోజు ఇక్కడ మన గాంధీనగర్లో హౌస్ నెంబర్ 1-1-407 స్ట్రీట్ నెంబర్ 8లో ఒకటి సుధామా లేడీస్ హాస్టల్. ఇది గ్రౌండ్ ప్లేస్, 2 అప్పర్ ఫ్లోర్స్ ప్లేస్, ఒక పెయింట్ హౌస్ ఉంది. అందులో సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్ ద్వారా రాగానే ఇమీడియట్గా మా ముషిరాబాద్ ఫైర్ వెహికల్, గాంధీ ఫైర్ అవుట్ పోస్ట్ వెహికల్, తర్వాత గౌలిగూడ నుంచి ఒక వెహికల్, సికింద్రాబాద్ నుంచి 4 వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇమీడియట్గా ముషిరాబాద్ అండ్ గాంధీ 2 వెహికల్స్ కూడా ఇమీడియట్గా స్పాట్కి రీచ్ అయ్యి అక్కడ మంటలు రూము లాకేజ్ ఉంది, దాన్ని బ్రేక్ చేసి కూడా మంటలు మొత్తం కూడా కంట్రోల్ చేయడం జరిగింది. పక్క బిల్డింగ్లో కూడా ఎక్స్టెన్షన్ కాకుండా మా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్లో దిగి కంట్రోల్ చేయడం జరిగింది. బిఫోర్ రీచింగ్ ఫైర్ డిపార్ట్మెంటే ఇంకో మిగతా మొత్తం ఆ టైంలో ఒక 15 మంది దాకా పిల్లలు ఉండే. వాళ్ళందరూ కూడా మెట్ల ద్వారా కిందికి దిగి వచ్చేసారు. ఆ వెనక సైడ్ కూడా 2 ఉండరు. వాళ్ళు ముందు నుంచి రాలేని పరిస్థితి, అక్కడ మంటలు ఉన్నాయి కాబట్టి ముందు నుంచి రాలేని పరిస్థితి. అట్లే వెనక సైడ్ ఉన్న బిల్డింగ్ వాళ్ళు ఒక సివిలియన్స్ పిల్లలు వేరే ల్యాడర్ యూజ్ చేసి వెనక నుంచి 2 పిల్లల్ని కూడా బయటికి ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11 and 11:30 మధ్యలో ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలోని గాంధీనగర్ డివిజన్లో ఉన్న సుధామా హాస్టల్ లేడీస్ గర్ల్స్ హాస్టల్లో ఫైర్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలియపరుస్తున్నాను. ఈ సుధామా హాస్టల్లో ఒక దాదాపు 40 మెంబర్స్ దాకా హాస్టల్ గర్ల్స్ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఓన్లీ 15 మెంబర్స్ 16 మెంబర్స్ ఉన్నారు. ఆ ఫైర్ వాళ్ళు అరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు రెస్క్యూ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అక్కడనే ఉంటున్న 2 పిల్లలు, ఒక పిల్లని పేరు అరుణ్, ఇంకో పిల్లని పేరు
ఆంజనేయులు నన్ను ఇద్దరు పిల్లలు బ్యాక్ సైడ్కి లోపలికి వెళ్ళి ఆ మంటలో చిక్కుని ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బయట తీసుకోవడం జరిగింది. దాంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎలాంటి నష్టం కానీ ఎవరు వస్తున్నారు. కానీ లోపల కొన్ని వస్తువులు కలపడం పిల్లలే కొన్ని వస్తువులు కలిపే ఒక అమ్మాయి వైజాగ్ సర్టిఫికెట్స్ కాలిపోయినని చెప్పడం జరుగుతున్నది. సర్టిఫికెట్స్ మన ఇయర్ రింగ్స్ ఉన్నాడు దాంట్లో బ్యాగ్లో చిన్న ఎయిర్ బ్యాగ్లో సర్టిఫికెట్స్ పెట్టింది ప్లస్ ఇయర్ రింగ్స్ పెట్టింది. వాటిని పోలీసు వాళ్ళు చెక్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 11 and 11:30 మధ్యలో ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని గాంధీనగర్ డివిజన్లో ఉన్న సుధామ హాస్టల్ పీజీ హాస్టల్ ముషీరాబాద్ లిమిట్స్లో ఫైర్ యాక్సిడెంట్ అనే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ ఎన్టీఆర్ రష్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ హాస్టల్లో ఒక ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇమ్మీడియట్గా బయటకు వచ్చారు. ఒక అమ్మాయిని లోకల్ వాళ్ళు నియర్ గేట్ ఇచ్చేద్దామని రెస్క్యూ చేయడం జరిగింది. చాలా గుడ్ వర్క్ చేశారు వాళ్ళు. సో ఇప్పటికి ఎలాంటి ఎవరు కూడా నష్టం లేదు. బిల్డింగ్ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా ఎటువంటి హాస్టల్ రన్ చేసే వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్తున్నాం ఏంటంటే అన్ని ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నాం. లోకల్ ప్రజలు కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ చేస్తాం. జిహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ తోటి ఎటువంటి సంఘటన జరగకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి వాళ్ళందరూ సరైన చర్య. ఇందులో ఏమాత్రము నెగ్లిజెన్స్ ఉన్నా ఏమాత్రము అజాగ్రత్త ఉన్న మేనేజ్మెంట్ తరఫున కానీ ఓనర్ మీద కానీ అటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళు అజాగ్రత్త చేస్తే We bulletin updates. Keep watching 4Sides TV.